బాహ్వంతరే మురజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ బిభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ఇది కనకధార స్తోత్రంలోని 6వ శ్లోకం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించగానే అమ్మ చూపులు మొదటిగా శ్రీ మహావిష్ణువు మీద రాలాయట. ఆ తల్లి యొక్క చూపుల సిరి వేరే చెప్పక్కర్లేదు కదా, స్వామి వైకుంఠవాసుడయ్యాడు. ఈ శ్లోకంలో శంకర్లు అంటున్నారు కదా, కళ్యాణం ఆవహతుమే కమలాలయాయాః అంటే ఆ లక్ష్మీగళ మమ్ములను కూడా ఆవహించి మాయందు కూడా ప్రవహించుగాక అని అంటున్నారు. క్రితం వారం మనం అమ్మ చూపుల్ని క్షేమాన్ని ప్రసాదించమని కోరితే, ఈ వారం లక్ష్మీగళ మమ్ములను ఆవహించుగాక అని కోరమని ప్రార్థిద్దాం. స్వామివారు కౌస్తుభమణిహారాన్ని నిరంతరం ధరిస్తారు. అమ్మ స్వామివారి యొక్క 2 చేతుల మధ్యన ఉండి ఆ కౌస్తుభమణిహారంలో ఉండే మణిలాగా ప్రకాశిస్తోంది అంటున్నారు శంకర్లు. ఆ విష్ణుమూర్తికే కామితాలను తీర్చగల తల్లి ఆ మహాతల్లి భృగువు విష్ణువుని కాలితో హృదయం మీద తన్నాడని అలిగి వైకుంఠాన్ని విడిచి వచ్చేసింది. ఆ లక్ష్మి లేని వైకుంఠం పాడిపొడిన ఇల్లులాగా మారిపోతే స్వామి కూడా భూలోకానికి వచ్చి 10,000 సంవత్సరాలు ఆ లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తే తిరిగి కార్తీక శుక్లపక్షంలో పద్మంలో తిరిగి ఆవిర్భవించిందిట ఆ తల్లి. అందుకే భగవంతుడికే కామితాలను తీర్చగలిగిన తల్లివి అని అంటున్నారు శంకర్లు. ఇక కళ్యాణ శోభ అంటే ఏంటో చూద్దాం. కొంతమంది ముత్తైదువుల్లో పార్వతీ శోభ, కొంతమంది కన్యలలో లావణ్య శోభ, కొంతమంది గృహిణులలో మాతృత్వ శోభ. ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చే కళ్యాణ శోభలే. ఇవన్నీ కలిసిన పద్మావతిని అన్నమయ్య అంటున్నారు కదా, ముఖమున కళలెల్ల మొలచినట్లుండే అంటున్నారు. అటువంటి కళ్యాణ శోభలు మమ్మల్ని కూడా ఆవహించుగాక అని అమ్మని ప్రార్థిద్దాం. కనక రసనా కింకిణీ కలనాదిని నిజ జనతా గుణ నిజపతి నికట నివేదిని నిఖిల జనామోదిని నిజపతి సమ్మోదిని మందరతరమేహి మందమిమమ వేహి మయి మన ఆధేహి మమ శుభమస్యేహి మంజులమయి బాహి అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వెంకటనాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీ భవ.